బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మైనింగ్ అక్రమాలపై సిఐడి రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అక్రమ మైనింగ్ క్రషింగ్ యూనిట్లపై సిఐడి దర్యాప్తు చేపట్టనుంది. మైనింగ్ శాఖ నుంచి ఇప్పటికే అధికారులు నివేదికలు అందాయి. ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా సిఐడికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. 20కి పైగా అక్రమ క్రషర్లను అధికారులు ధ్వంసం చేశారు. ఇక అనుమతి లేకుండా క్రషింగ్ యూనిట్లు నిర్వహించడంపై గత అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు అక్రమ మైనింగ్ పైన క్రషింగ్ యూనిట్ల పైన విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించి సిఐడి దర్యాప్తునకు అవసరమైన వివరాలను పంపాలని సంబంధిత శాఖను ఆదేశించారు. 2020 నుంచి 24 మధ్యలో ఓఆర్ఆర్ చుట్టుపక్కల 30కి పైగా క్రషింగ్ యూనిట్లు నడిచేవి. ఇక మైనింగ్, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంయుక్తంగా పరిశీలించి అక్రమంగా నడుస్తున్న 20కి పైగా యూనిట్లను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. మైనింగ్ అక్రమాలపై సిఐడి రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ హయాంలో మైనింగ్ అక్రమాలపై విచారణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మైనింగ్ అక్రమాలపైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే ఈ అక్రమాలపైన సిబిఐ కేసు నమోదవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపైన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయడం జరిగింది. ఇక ఈ గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ శాఖ ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇక విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రస్తుతం విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లపైన సిఐడి అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. మైనింగ్ శాఖ నుంచి ఇది సిఐడికి చేరాయి నివేదికలు. ఈ నివేదికలను ఆధారం చేసుకుని సిఐడి అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేయడం జరుగుతోంది. ఇక ఈడీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే 20కి పైగా అక్రమ క్రషర్లను ధ్వంసం చేశారు అధికారులు. ఇటు ఏదైతే నార్సింగ్ పరిధిలో కావచ్చు, ఐటీ క్యారిడార్ పరిధిలో, అటు సిటీ శివార్లలో అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక పర్మిషన్ అనేది లేకుండా అక్రమంగా విద్యుత్ కూడా లేకపోయినప్పటికీ కూడా పెట్రోల్, డీజిల్ ద్వారా కొంత అక్రమంగా మైనింగ్లు, ఆ క్రషింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇటు రాంగ్ వేలో క్రషింగ్ యూనిట్లు అనేవి నడుస్తూ ఉండటాన్ని అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. రీసెంట్ గా మనం గమనించినట్లయితే హైడ్రా అధికారులు సైతం వాటి మీద ఫోకస్ చేస్తూ కొన్ని అక్రమంగా నిర్వహించబడుతున్నటువంటి మైనింగ్, క్రషింగ్ యూనిట్లను కూడా ధ్వంసం చేశారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహణ అనేది జరిగిందని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన నేపథ్యంలోనే గతంలో ఈడీ అధికారులు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించి కావచ్చు, విజిలెన్స్ నివేదికను పూర్తిగా సిఐడి అధికారులకు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం సిఐడి దర్యాప్తు అనేది అక్రమ మైనింగ్ కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగుతుందని చెప్పాలి. ఓకే రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.